అండ్ ఇంకొకటి వక్ఫ్ బిల్లు వల్లనే పహల్గామ్లో దాడి జరిగిందని ఒక వార్త. లేదు, ఆ పాకిస్తాన్ ఆ రాజకీయాలు వేరు. అంతే. వాళ్ళు ఏంటంటే ఈ 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు కోపంతో ఉన్నారు. అది ఎప్పుడో జరిగింది కదా. జరిగింది, ఆ రోజే పుట్టింది సంస్థ టీఆర్. ఆ చనిపోయిన ఆయన భార్య ఒక ఆమె అన్నది కదా, మోడీ గారు కాశ్మీర్ను ప్రశాంతంగా ఉంచాలని ఒక నమ్మకంతో పోయినాం అని చెప్పి. ఇప్పుడు మన వాళ్ళు కూడా 80 మంది చిక్కిపోయినాడు ఆడ. కపిల్ చిట్ ఫండ్ సంబంధించిన వాళ్ళు హోటల్లో ఉండి వాళ్ళు తెల్లారితే పాలుగా పోయేటోళ్ళు వాళ్ళు. ఈ దాడి ఒకవేళ ఒకరోజు ఆలస్యం అయి ఉంటే తెలంగాణ వాళ్ళు 50-60 మంది మగవాళ్ళు చచ్చిపోయేవారు. వాళ్ళు ఆ రోజు పోలేదు, తెల్లవారు పోదాం అనుకున్నారు, హోటల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా అలానే కర్ఫ్యూ ఉన్నది మొత్తం శ్రీనగర్లో. శ్రీనగర్ హోటల్లో చిక్కిపోయిన వాళ్ళు. అంటే ఇప్పుడు కేవలం ఆ 370 ఆర్టికల్ వల్లనే కాశ్మీర్కి వచ్చిన హిందువులను టార్గెట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి ఏంటంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళు కాశ్మీర్ మీద టార్గెట్ చేశారు. ఆటానమీ తీసేసిన కోపంతో ఈ సంస్థ పుట్టింది. కానీ టెర్రరిస్టులు మొదటి నుంచి కూడా దాడులు చేస్తూనే ఉన్నారు. సమయం కోసం ఎదురు చూశారు. నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్గా పనిచేయబోతుంది ఆ సంస్థ. వాళ్ళు ఎక్కడైనా చేయగలుగుతారు, కాకపోతే ఏంటంటే మన సెక్యూరిటీ జాగ్రత్తగా ఉండాలి, ఇంటెలిజెన్స్ జాగ్రత్తగా ఉండాలి. అయితే కేసీఆర్ గారి పాలనలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఒక సంస్థ సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఉండే. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎవరైతే వాడతారో అట్లాంటి వెబ్సైట్ని క్రియేట్ చేసేవారు. టెర్రరిస్టుల విషయాలన్నీ అందులోకి వచ్చేసినాయి. దానివల్ల ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడడానికి, టెర్రరిస్టుల అటాకులు కాకుండా చాలా వరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా చాలా ఒక మంచి పునాది క్రియేట్ చేశారు వాళ్ళు. ఇక ముందు అట్లాంటివి జరగకపోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ మన దగ్గర తక్కువ, కాశ్మీర్లో సెక్యూరిటీ ల్యాప్సెస్ అని వల్లనే ఈ సంఘటన జరిగింది. మోడీ మీద వాళ్ళు నమ్మకంతో పోయారు, కానీ మోడీ అక్కడ ఏం చేయలేకపోయాడు. ఒక పోలీసులు లేడు అక్కడ, ఒక ఆర్మీ పర్సన్ లేడు. అది జరిగిన తర్వాత గంటకు పోయింది అక్కడికి. అట్లుంటుందా? విదేశీ పర్యాటకులు వస్తున్నారు, స్వదేశీ పర్యాటకులు వస్తున్నారు. అక్కడ చాలా సెక్యూరిటీ పెట్టారు. దాని పేరే మినీ స్విట్జర్లాండ్. ఆడెవరు లేరు, పోలీస్ అవుట్ పోస్ట్ లేదు, రోడ్ లేదు. ఆడ ఎంతమందిని చంపినాక అరగంట దాకా కిందికే తెలియదు. కనీసం గుట్ట మీదకు రోడ్డు కూడా వేయలేదు. రాళ్ళబాట, గుర్రాల మీద పోవాలి, నడిచిపోతే కాళ్ళని పాడైపోతాయి. అంటే అంత సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్న దగ్గరికి మన వాళ్ళు పోవడం కూడా తప్పే. అట్లా అక్కడ పరిస్థితి చూసి ఎవరు మిలిటరీ లేరు, మాకేమన్నా అయితే ఎట్లా అని కిందికి వస్తే అయిపోయేది. వాళ్ళు అనుకున్నారు మంచి ప్రశాంతంగా ఉన్నది కాశ్మీరు, మోడీ గారు ప్రశాంతంగా ఉంచిందని అనుకున్నారు. పొరపాటు అయింది వాళ్ళది, బలైపోయారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా దాదాపుగా 200 మంది పాకిస్తానీలు ఉన్నారని కూడా ఒక బయటకు వచ్చింది. బయటికి కనబడే వాళ్ళు వీసా లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీసా లేకుండా చాలామంది వచ్చి ఉంటారు కదా. పాకిస్తాన్తో మన బార్డర్ చాలా ఉంది కదా. వీసా లేకుండా వచ్చిన వాళ్ళని ఎవరు పంపలేరు కదమ్మా. కాశ్మీర్లో చాలామంది ఉంటారు వీసా లేకుండా వచ్చి. ఒక అల్టిమేటం ఇస్తే మంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మీ అంచనా ప్రకారం ఎంత? అంటే ఇప్పుడు అఫీషియల్ అయితే 200 మంది అన్నారు. మనకు తెలియదమ్మా. చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారంటారు ఇక్కడ. అవకాశం లేదు, తెలిసే అవకాశం. సో ఇలా ఇండియా పరిస్థితి ఎట్లా అంటే రానున్న రోజు యుద్ధం జరుగుతుంది అంటారు పాకిస్తాన్కి? జరిగే అవకాశం, పాకిస్తాన్తో యుద్ధం జరిగే అవకాశం. దాని దౌత్య సంబంధాల ద్వారా యుద్ధాన్ని నివారించాలి. అమెరికానే ఇదంతా చేస్తున్నది, యుఎస్ఏ చేస్తుంది. కానీ యుఎస్ఏ మనకి సపోర్ట్గా ఉంటుందని అంటే ఆయుధాలు అమ్ముకోవాలి. వాళ్ళ బతికే ఆయుధాలు అమ్ముకొని బతికే పాకిస్తాన్ కాదు, అమెరికా, ఇద్దరి మధ్య తగాద పెట్టించి ఇద్దరికి ఆయుధాలు అమ్ముకుంటారు. మనం కాల్చుకుంటే వాళ్ళు సంతోషపడతారు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ, అక్కడున్న టెర్రరిస్టులు అందరు కూడా అమెరికా చేతిలో ఉన్నారు. వాళ్ళ అక్కడున్న అధ్యక్షునికో అక్కడున్న డిఫెన్స్ మినిస్టర్కో ఇష్టం లేదు ఈ టెర్రరిస్టుల అటాక్స్. కానీ వాళ్ళు చెప్తే వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు 40,000 మంది ఉన్నారు టెర్రరిస్టులు. వాళ్ళందరూ అమెరికా కంట్రోల్లో, పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారు. ఈ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి కంట్రోల్లో లేరు. ఈ విషయం నాకు నిజంగా తెలియదు. వాస్తవం. మన ఈ 2 రోజుల కింద పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, ఈ డర్టీ యాక్ట్ ఎందుకు జరిగిందంటే అమెరికా ఉన్నది దీని వెనకాల అని చెప్పాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. అంతకుముందు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడు ఉన్న ఇమ్రాన్ ఖాన్ 40,000 మంది మిలిటెంట్స్, వీళ్ళు ఆ టెర్రరిస్టులు మా దగ్గర ఉన్నారు, వీళ్ళని క్రియేట్ చేసింది మా ఆర్మీనే, మా ఆర్మీకి వాళ్ళకే సంబంధాలు బాగున్నాయి, వాళ్ళు మా కంట్రోల్లో లేరని చెప్పాడు ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ అధ్యక్షుడు. ఇదంతా అమెరికా నడిపిస్తుంది. అంటే మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలా జరిగిందని అనుకోవచ్చా? అట్లేం లేదమ్మా, మొదటి నుంచి అటాక్స్ అవుతున్నాయి. మోడీ కంటే ముందు కూడా 2 యుద్ధాలు అయినాయి కదా, 3 యుద్ధాలు అయినాయి.
కార్గిల్ వార్ అయింది, అంతకంటే ముందు పాకిస్తాన్ వార్ అయింది, అంతకంటే ముందు 64లో కూడా పాకిస్తాన్ వార్. చాలా జాగ్రత్త. అంటే ఇప్పుడు రష్యాకి కూడా యుక్రెయిన్కి కూడా యుద్ధం జరగడానికి యుఎస్ఏ కూడా ఒక కారణం అవ్వచ్చు అంటారా? అన్ని దిక్కులో యుద్ధాలు చేయించేది యుఎస్ఏ. అదే మెయిన్ కారణం. ఉక్రెయిన్ సపోర్ట్ ఉన్నది యుఎస్ కాదు. మూల కారణం. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు యుఎస్ నుంచి. ఇక ఫైనల్లీ ఇక్కడ తెలంగాణలో చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కానీ నెక్స్ట్ చెప్పలేమమ్మా. ఇప్పుడు క్రికెట్ను రాజకీయాలు ఒక తీరు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ 100 కొడతాడని చెప్పి సెంచరీ చేస్తాడని బెట్స్ కట్టుకుంటాడు. ఆయన పోయి క్రీజ్లో నిలబడి ఫస్ట్ బాల్కి అవుట్ అవుతాడు. చెప్పలేము. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కొంత బీఆర్ఎస్కి అవకాశం ఉంది, కానీ 3 ఏళ్ళ తర్వాత కదా ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఎట్లుంటుంది చెప్పలేం కదా, ఎన్ని పార్టీలు వస్తాయో కొత్తవి తెలియదు. మనం ఇప్పుడు ఏం చెప్పలేం, కానీ కాంగ్రెస్ మాత్రం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువ. బీజేపీ వస్తుందంటారా? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. మేబీ టీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది, బీజేపీకి తక్కువ ఉంటుంది. మధ్యలో ఏదైనా వేరే 1-2 పార్టీలు వచ్చినాయండి. అంటే మళ్ళీ టీడీపీ కూటమి అక్కడ ఉంది కదా, అది వచ్చే అలయన్స్ వచ్చే ఏ కూటమి వస్తుంది? బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? ఏదైనా వాళ్ళు పరోక్షంగా బీసీ పార్టీ పెట్టిస్తారా? టీఆర్ఎస్ ఐక్యతతో ఉంటుందా? అందులోకెళ్ళి ఎవరన్నా వచ్చి వేరే పార్టీ పెడతారా? ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. బీఆర్ఎస్ కూటమితో వెళ్తుందంటారా? చెప్పలేము, అది కూడా చెప్పలేదు. ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి పోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.